గుంటూరులో అఖిల భారత యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో బీసీవై జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్, చీరాల ఎమ్మెల్యే కొండయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు, జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు। యాదవ జాతి అభివృద్ధి కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని రామచంద్ర యాదవ్ అన్నారు। దోపిడీ వర్గాలను అడ్డుకొని బహుజనులకు రాజ్యాధికారం దిశగా పనిచేస్తున్నామని అన్నారు। దశాబ్దాల కాలంగా బహుజనుల రాజ్యాధికారం కల సాకారం అయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు। ఆ శ్రీకృష్ణ భగవానుడు నన్ను పుట్టించింది ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీ శక్తులను, ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణాలను వదిలించి బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించడానికి నన్ను పుట్టించాడు। అది జరిగేంత వరకు నేను పోరాడాలి కాబట్టి నాకు ఎటువంటి ఆపద ఉండదు, ఎటువంటి ప్రమాదం జరగదు, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది। ఈరోజు రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి ముఖ్యంగా ఈ కార్తీక వన సమారాధనలకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే చాలా మంది పెద్దలు నాకు ఒక సలహా ఇస్తున్నారు। ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటున్నారు, అది మీకు రాజకీయంగా నష్టం చేకూరుస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పారు। నేను ఒక్కటే చెప్పాను, ఎంతో మహిమాన్వితమైన చరిత్ర కలిగిన యాదవ జాతిలో నేను పుట్టాను, ఆ జాతిలో నన్ను భగవంతుడు పుట్టించాడు। యాదవ జాతి అంటే ఒక కులము కాదు, అది నా కుటుంబము। నా కుటుంబానికి విలువని నేను మిగిలిన జాతులను ఏ విధంగా విలువిస్తాను, మిగిలిన వర్గాలను ఏ విధంగా విలువిస్తాను, మిగిలిన వర్గాలకు నేను ఏ విధంగా న్యాయం చేయగలను, ఖచ్చితంగా నా జాతికి సంబంధించిన కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏం జరిగినా నేను పాల్గొంటాను। దానివల్ల నాకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ నష్టం జరిగినా నేను పట్టించుకోననే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది।